హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించినటువంటి ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ని చాలా విచిత్రంగా జరిపించినట్టుగా చెప్పవచ్చు. ఎందుకు అంటే ప్రతి వారం ఒక్కొక్కరు వచ్చి ఇద్దరిని నామినేట్ చేసి తగిన రీజన్స్ చెప్పాలి అని బిగ్ బాస్ అయితే చెప్పేవాడు. అయితే ఈ వారం నామినేషన్స్లో భాగంగా మొదటగా నామినేషన్స్ టాస్క్ని స్ట్రైట్గా ప్రారంభించకుండా ఇమ్యూనిటీ టాస్క్ అంటూ ఇద్దరిద్దరిని ఒక గ్రూప్గా చేసి 2 గ్రూపులు తలబడితే ఏ గ్రూప్ అన్నైతే విన్నర్గా నిలుస్తుందో వారు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారని, పక్క గ్రూప్ సభ్యులలో ఒకరు డైరెక్ట్గా నామినేషన్స్లోకి వెళ్తారని, ఆ నామినేషన్లోకి ఎవరు వెళ్ళాలి అనేది ఆ గ్రూప్ సభ్యులు ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక బిగ్ బాస్ ఇమ్యూనిటీ టాస్క్లో భాగంగా మొదటి రౌండ్లో ఇమ్మాన్యుయల్, సంజన ఒక గ్రూప్గా, దివ్య, సుమన్ శెట్టి మరో గ్రూప్గా పోటీ పడడం అయితే జరిగింది. ఇక వీరికి ఇమ్యూనిటీ టాస్క్ రౌండ్ లెవెల్ 1లో ఇచ్చిన టాస్క్ ఏమిటి అంటే స్టార్స్ని పట్టు, నామినేషన్స్ని తప్పించుకో. ఇక ఈ టాస్క్లో భాగంగా యాక్టివిటీ ఏరియాలో ఒక స్లైడర్ను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ స్లైడర్కి కొన్ని బాక్సులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బాక్సులన్నిటినీ రిమూవ్ చేసి ఆ స్లైడర్ పైన ఉన్నటువంటి స్టార్స్ని తీసుకుని వచ్చి తమకు చెందిన బాస్కెట్లో వేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎవరైతే పైన ఉన్నటువంటి 3 స్టార్స్ని తీసుకుని వచ్చి తమ బాస్కెట్లో వేసుకుంటారో, అంటే టాస్క్ ముగిసే సమయానికి ఎవరి బాస్కెట్లో అయితే ఎక్కువ స్టార్స్ ఉంటాయో వారే టాస్క్ విజేతలుగా చెప్పారు. అయితే బాక్సులు తీసేస్తే స్లైడర్ ఎలా ఎక్కుతారు అంటే స్లైడర్ ఎక్కడానికి ఒక తాడు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో ఒక్కొక్కరు వేరే వారిని లాగుతూ వీళ్ళు పైకి వెళ్తూ అలా ఇష్టం వచ్చినట్టు టాస్క్ని అయితే గందరగోళంగా ఫిజికల్ అయ్యి మరి టాస్క్లో బలమైన ప్రదర్శన అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా ఇమ్మాన్యుయల్, సంజన దివ్య, సుమన్ శెట్టిని ఓడిస్తారు అని అనుకుంటే చివరికి ఈ టాస్క్లో దివ్య, సుమన్ శెట్టి ఇమ్మాన్యుయల్, సంజనకి కంగు తినిపించి గెలుపొందడం అయితే జరిగింది. మరి ఈ ఇమ్యూనిటీ టాస్క్లో గెలుపొందిన దివ్య, సుమన్ శెట్టిపై అలాగే ఓడిపోయిన సంజన, ఇమ్మాన్యుయల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.